వారంలోగా క్షమాపణలు చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ లో నాపై నా తండ్రిపై నిరాధారమైన ఆరోపణలు. క్షమాపణ చెప్పకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటా. చీప్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్. క్షమాపణలు దేనికి చెప్తారు? సిట్ విచారణ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు? ఫోన్ ట్యాపింగ్ అని ఎన్ని రోజుల నుంచి జనాలు మొత్తుకుంటుర్రు? మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి విచారణ పిలుస్తుర్రు? మీరు పరిపాలించినప్పుడు అధికారుల్ని అవన్నీ ఉండగా ఇప్పుడు వచ్చి ఆయన మీద లీగల్ నోటీసులు అని మాట్లాడుతాను. ఎప్పుడు ఎన్నటికైనా పోయి అండ్ల కలవాల్సిందే కదా. చిన్న చిన్న నదులు పోయి పెద్ద నదిలో కలవాల్సిందే కదా. లాస్ట్కి అనలే కలిసేది. ఇదంతా ఏంటంటే వట్టిగానే బీజేపీ బీఆర్ఎస్ కొట్టుకుంటున్నాయి అనేది ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో చూపెట్టడం కోసం. మళ్ళీ ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇదో సాకు చూపించి మా కాళ్ళకు పడతలేదు, మేమే తోపు అని చూపించుకుంటేందుకు ఇదంతా వట్టిదే, ఫేక్. కేటీఆర్ ఏది మాట్లాడినా దాంట్లో ఏమీ ఉండదు, పస ఉండదు, ఏది ఉండదు. కేటీఆర్ మాట్లాడాలనుకుంటే, కేటీఆర్కి నిజంగా దమ్ము ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ బాగుపడాలన్న ఒక ఆలోచన ఉద్దేశం ఉంటే ఈ పథకాల గురించి మాట్లాడు. ఈ రకంగా చేస్తే ఈ రకంగా ప్రజలకు అందుతాయి అన్న ఆ ఉద్దేశంతో మాట్లాడాలి. ఏది మాట్లాడు ఎంతసేపటికి వాళ్ళ మీద వీళ్ళ మీద బట్టగాలు చేయడం. ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది అని ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం తలకాయ కొట్టుకొని చెప్పిండు. అయినా కానీ మీకు తలకాయకి ఎక్కుతలేదు. ఎందుకంటే చదువుకున్నోనికి కొంచెము ఏమవుతుందంటే లోకజ్ఞానం ఉండదు. పనుకోనికి పుస్తకం పురుగు. కొన్ని ప్యాషన్ ఉంటాయి. నేను స్టైల్గా తిరగాలి, నేను ఒకరికేమో కొంచెం సిగరెట్ తాగాలన్న షోక్ ఉంటుంది, కొంతమందికి ఇంకో వేరే షోకులు ఉంటాయి. ఆ చదువుకున్న వాళ్ళకు కొన్ని షోకులలో మునిగిపోయి ఏం చేస్తారంటే మొత్తం కొలాప్స్ చేసుకుంటారు. సేమ్ ఇక్కడ పార్టీ కొలాప్స్ అయిపోయింది, వాస్తవానికి కొలాప్స్ అయిపోయింది. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ది కండువా అనేది కనపడదు, ఎవరు వేసుకోరు కూడా. మీరు గుర్తుపెట్టుకోరు.